మారింది. సభకు నాని హాజరవుతారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. నాని కోసం ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. నానిని ఆహ్వానించామని కేశినేని చిన్ని కూడా చెప్తున్నారు. ప్రోటోకాల్లో 6వ పేరుగా ఎంపీ కేశినేని నాని పేరు కూడా చేర్చారు. అయితే ప్రతి ఫ్లెక్సీలో నాని ఫోటో కూడా కనిపిస్తోంది. నాని తమ ఎంపీనేనని పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందంటున్నారు పార్టీ నేతలు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నాయి. ఈ సభకు సంబంధించి ఆసక్తి రేపుతోంది. ఈ సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేస్తారని నేతలు అంటున్నారు. మనం ఆర్టీవీ స్క్రీన్లో చూస్తున్నాం. కేశినేని నానికి ప్రత్యేకంగా ఓ కుర్చీని ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం మిగతా నేతల మాదిరిగానే తమ ఎంపీ అయినందున కేశినేని నాని ఈ కుర్చీ ఏర్పాటు చేశామంటున్నారు. తెలుగుదేశం నేతలు ఖచ్చితంగా ఆయన ఈ సభకు హాజరవుతారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే ఈ సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. మొత్తం మీద తిరువురు సభ అయితే ఆసక్తిని రేపుతుంది. కేశినేని వ్యవహారం సంబంధించి ఈ సభలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సభకు సంబంధించి దానికి తగిన ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సభ మరికొద్దిసేపట్లో తిరువూరులో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా ఆ పనులు పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకోబోతున్నాడు. పార్టీకి సంబంధించి ఒక దిశానిర్దేశం ఇక్కడ జరగబోతుంది. ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సభ అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన మొత్తం కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరబోతున్నారు. దాదాపు 2 లక్షల వరకు సమీకరణ ఉంటుందని చెప్పి ఇప్పటికే పార్టీ చెప్పింది. అయితే తిరువూరు సభ స్టార్ట్ అయిన నుంచి కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ కేశినేని నాని ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్న నాని అయితే రావట్లేదు సభకు అని చెప్పారు. కానీ పార్టీలో మాత్రం ఎక్కడ ప్రయారిటీ తగ్గలేదని టీడీపీ చెబుతుంది. చంద్రబాబు నాయుడు చైర్కి పక్కనే 3 చైర్లు అవతలే నాని పేరుతో ఒక చైర్ని రిజర్వ్ చేసి పెట్టారు. ప్రోటోకాల్ ఆయన పేరు పెట్టిన పరిస్థితి ప్రతి ఫ్లెక్స్లో కూడా ఆయన పేరు కనిపిస్తుంది. అంటే నానికి ఎక్కడ ప్రయారిటీ తగ్గలేదని కూడా టీడీపీ చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా చంద్రబాబుకి సంబంధించి జరిగే సభ మొదటి సభ జిల్లాలో జరగబోతుంది. జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టం రఘురాం ప్రస్తుతం మనతో ఉన్నారు. సరే, ఎలా చూస్తారంటే నాని గారు రావట్లేదని ఇప్పటికే ఆయన మీడియా కూడా చెప్పారు. కానీ ఇక్కడ మీరు సీటు ఏర్పాటు చేశారు, ఆయనకు ఒక పేరు ఇచ్చారు, ఎలా చూడాలి దాన్ని పూర్తిగా? కేశినేని శ్రీనివాస్ గారు విజయవాడ పార్లమెంటు మెంబరు. ఆయన ప్రోటోకాల్ అనేది ఆయనకు ఉంటుంది. ఎక్కడైనా సరే పార్టీ ప్రోగ్రాంలో కావచ్చు, అఫీషియల్ ప్రోగ్రామ్స్లో కావచ్చు, ఎక్కడైనా ఆయన ఈ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సభ్యుడిగా ఉన్నంత కాలం దాన్ని తప్పనిసరిగా పాటిస్తాం. అందులో ఆయన రావాలనే మేము కోరుకుంటా ఉన్నాం. ఆ మేరకు ఆయనకి ఇచ్చేటటువంటి గౌరవం ఇవ్వబడుతుంది. అంటే ఆయన రావద్దు అన్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. రావద్దన్న సభకు నేను రాను అని చెప్పారు. కానీ మీరు మాత్రం ప్రోటోకాల్ 6వ పేరు లిస్టులో ఇచ్చారు. చంద్రబాబు పక్కన ఆయనకు సీట్ ఏర్పాటు చేశారు. అవునండి, ఆయనకి ఎలాంటి గౌరవం ఇవ్వాలనో అలాంటి గౌరవమే ఇస్తాం. పార్టీ మీటింగ్లో కానీ ఎక్కడైనా సరే అది ఆ రకంగానే వేదిక మీద ఇచ్చాము. అంటే మేము గౌరవం తగ్గించలేదని చెప్పే ప్రయత్నం అనుకోవచ్చు. దీన్ని గౌరవం తగ్గించటము ఎక్కించటము అనేది కాదు. ఆయనకు ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని మేము దాన్ని కాపాడటానికే ప్రయత్నం చేశాము. ఇది చెప్తున్నారు. పూర్తిగా నానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ప్రోటోకాల్ని పూర్తిగా మేము పాటిస్తున్నామని చెప్పి టీడీపీ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చైర్ చూస్తే కనుక పైన పూర్తిగా చైర్స్ అన్నీ కూడా చూస్తే చంద్రబాబు సీటు పక్కనే నెట్టం రఘురాము ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారం కేశినేని నాని అనే చైర్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆయన పేరుతోటి ఒక చైర్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లెక్స్లో కూడా కేశినేని నానికి సంబంధించిన ఫోటోలు కూడా పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అంటే నాని వస్తారా లేదా అనేది ఒక చర్చ అయితే నానికి టీడీపీలో ప్రయారిటీ తగ్గలేదని చెప్పి టీడీపీ కూడా చెప్తున్న పరిస్థితి. ఆయన ఇప్పటికే మా ఎంపీగానే ఉన్నారని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మనం పక్కనే ఉన్న మీడియా గ్యాలరీలో ఉన్న ఫ్లెక్సీలో కూడా చూస్తే మీడియా గ్యాలరీలో వేసిన ఫ్లెక్సీలో కూడా పూర్తిగా అంటే చంద్రబాబు నాయుడు ఫోటో, కేశినేని నాని, కేశినేని చిన్ని, అదేవిధంగా దేవదత్తు, పవన్ కళ్యాణ్ 5 ఫోటోలతో ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేశినేని నాని అంశానికి పూర్తిగా పెట్టడానికి పూర్తి ప్రయత్నాలు కేశినేని నాని ఇప్పటికే మా పార్టీ సభ్యులుగానే ఉన్నారు, పార్టీ ఎంపీగానే ఉన్నారు, పార్టీకి రాజీనామా చేయలేదు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇస్తున్నామని చెప్పి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కేశినేని నాని అనే ఒక అంశానికి
విశాఖ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రాధాన్యత కూడా అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే ఝాన్సీ అయితే ఒక ఉత్కంఠ కూడా ఈ అత్యంత సభలో అయితే ప్రభావం నెలకొంది. ఇప్పటికే ఉన్నటువంటి అభ్యర్థిగా అభ్యర్థులుగా వేరే వాళ్ళని ఉంటుందనేది ప్రకటిస్తున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు పార్టీ చెప్పారని అధిష్టానం చెప్పి భావిస్తున్నట్టుగా టీడీపీకి తెలుస్తుంది. సంబంధించిన ఆ నేపథ్యంలోనే ఆమెను విశాఖ ఈ సభ ఎంపీ వేదిక నుంచి స్థానం అభ్యర్థిని నుంచి ఎవరు బరిలోకి ప్రకటిస్తారనే ఒక దింపేందుకు ఉత్కంఠ రంగం కూడా సిద్ధం టీడీపీ చేస్తుంది. ఇప్పటివరకు శ్రేణుల్లో కూడా పూర్తిగా విశాఖ నెలకొన్న నుంచి పరిస్థితి ఎంపీలుగా కనిపిస్తుంది. ప్రాతినిధ్యం మరికొద్ది వహించిన వారు సేపట్లోనే ఇక సభ దాదాపుగా ప్రారంభం ఇతర కాబోతుంది. ప్రాంతాల చంద్రబాబు నుంచి నాయుడు ఈ 2004 వేదిక నుంచి నుంచి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లయితే కనుక చేయబోతున్నారు. నెహ్రూ మళ్ళీ ఇక ఆ పార్టీకి తర్వాత సంబంధించి అనేక అంశాలు ఇక్కడ చర్చించబోతున్నారు. దానికి అలాగే సంబంధించి 2014లో భారీగా ఎంపీగా ఇక్కడ చేరుకున్న ఉన్నటువంటి పరిస్థితి భాజపా ఎంపీ తిరువురు సభలో అయితే ఖమ్మంపాటి నెలకొంది. హరిబాబు జిల్లా కూడా వ్యాప్తంగా ఇతర కూడా ప్రాంతాల టీడీపీ నుంచి శ్రేణులు ఇక్కడికి అక్కడ రాబోతున్నారు. విజయం సాధించడం మరికొద్ది జరిగింది. సేపట్లో అయితే చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో వేదిక నుంచి కొన్ని బీసీ నిర్ణయాలు కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం రంగంలోకి అయితే దింపితే చాలా కనుక స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే ప్రభావం ఇప్పటికే ఉత్తరాంధ్ర వైసీపీ వ్యాప్తంగా దాదాపు ఉంటుంది. అందరి విశాఖలో లిస్టులు ప్రకటిస్తున్న నేపథ్యంలో టీడీపీ సభల మీద ఉత్కంఠ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కేసీఆర్ చిన్ని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ వేదిక నుంచి బీసీ పార్టీ ఎటువంటి అభ్యర్థిని నిర్ణయాలు రంగంలోకి చేయబోతుంది? ఓన్లీ దింపాల్సిన సభగానే అవసరం చూడాలా? ఉంటుంది కనుక నిర్ణయాలు చేసే ఇది వేదిక పొలిటికల్ స్ట్రాటజీలో చాలా వైఎస్ఆర్ సభ కాంగ్రెస్ ద్వారా పార్టీకి చంద్రబాబు లబ్ధి నాయుడు చేకూరే గారు విధంగా ఉంటుందని చెప్పి అట్రాసిటీ చట్టం అమలు చేసిన దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి. ఈ సభ ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రజలకి చంద్రబాబు నాయుడు? 2024లో అన్ని దళిత నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దళిత నియోజకవర్గాలతో పాటు 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేసి మేము బలంగా సంకేతం ఇవ్వబోతున్నాము. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఈ సభ నుంచి అయితే తిరువూరులో ఒక ఎన్నికల సభగా నిర్వహించబోతున్నాము. ఇక్కడి నుంచి వైసీపీ నేతలు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా టీడీపీదే ఇక్కడ విజయం ఉండబోతుంది. ప్రధానంగా దళిత సమస్యలను ఎత్తుకొని ఈ సభ ప్రస్తావించబోతుంది. రాష్ట్రంలో దళితులు ఏ విధంగా నష్టపోతున్నారు, ఎటువంటి అన్యాయాలు గురవుతున్నారు, కార్పొరేషన్ల పరిస్థితిని, అన్ని అంశాలను కూడా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లోనే అందరికీ చెప్పబోతున్నారు. అదే అంశాన్ని ఎన్నికల ఎజెండాగా కూడా తీసుకెళ్లి అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ విజయ కేంద్రాన్ని ఎగురవేస్తుందని దేవదాస్ చెబుతున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ ఫణితో కలిసి సురేంద్ర, ఆర్టీవీ, తిరువూరు నుంచి. బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తిరువూరులో టీడీపీ బహిరంగ సభ జరగబోతోంది. ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. సభకు నాని హాజరవుతారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. నాని కోసం ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. నానిని ఆహ్వానించామని కేశినేని చిన్ని కూడా చెప్తున్నారు. ప్రోటోకాల్లో 6వ పేరుగా ఎంపీ కేశినేని నాని పేరు కూడా చేర్చారు. అయితే ప్రతి ఫ్లెక్సీలో నాని ఫోటో కూడా కనిపిస్తోంది. నాని తమ ఎంపీనేనని పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందంటున్నారు పార్టీ నేతలు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నాయి. ఈ సభకు సంబంధించి ఆసక్తి రేపుతోంది. ఈ సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేస్తారని నేతలు అంటున్నారు. మనం ఆర్టీవీ స్క్రీన్లో చూస్తున్నాం. కేశినేని నానికి ప్రత్యేకంగా ఓ కుర్చీని ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం మిగతా నేతల మాదిరిగానే తమ ఎంపీ అయినందున కేశినేని నాని ఈ కుర్చీ ఏర్పాటు చేశామంటున్నారు తెలుగుదేశం నేతలు. ఖచ్చితంగా ఆయన ఈ సభకు హాజరవుతారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే ఈ సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. మొత్తం మీద తిరువురు సభ అయితే ఆసక్తిని రేపుతుంది. కేశినేని వ్యవహారం సంబంధించి ఈ సభలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సభకు సంబంధించి దానికి తగిన ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సభ మరికొద్ది సేపట్లో తిరువూరులో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా ఆ పనులు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లో